కొత్త ఆశయాలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాము. మన టాలీవుడ్ హీరోలు 2026 పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సక్సెస్ ట్రాక్ కొనసాగించాలని కొందరు, ఈ ఏడాదిలో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మరికొందరున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగచైతన్య వంటి హీరోలు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, నితిన్ వంటి హీరోలు పరాజయాలు చవిచూశారు. గత ఏడాది వెండితెరపై కనిపించని చాలా మంది హీరోలు ఈ ఏడాది బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. అయితే 2026 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే మొదటి పెద్ద హీరో ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా January 9 రిలీజ్ కాబోతుంది. అలానే హను రాఘవపుడి డైరెక్షన్ లో డార్లింగ్ నటిస్తున్న ఫౌజీ చిత్రాన్ని కూడా ఈ ఏడాది థియేటర్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్ లేదా నవంబర్ లో ఈ సినిమాను విడుదల చేస్తారని టాక్ నడుస్తుంది. కల్కి 2898 AD తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం 2 చిత్రాలతో అలరించబోతున్నారన్నమాట. చిరంజీవి కూడా ఈ ఏడాదిలో 2 సినిమాలతో రాబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి స్పెషల్ గా January 12న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విశ్వాంబర చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతుంది. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న వి సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ జూన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. భోలా శంకర్ వంటి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న చిరు బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు కొట్టాలని కసిగా ఉన్నారు. ఇకపోతే మెగా వారసుడైన రామ్ చరణ్ కూడా ఈ ఏడాదిలో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. RRR తర్వాత ఆచార్య సినిమాతో నిరాశపరిచిన చెర్రీ లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ మూవీతో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూశారు. దీంతో రాబోయే సినిమాల్లో బ్లాక్ బస్టర్ కొట్టి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పెద్ద సినిమాని March 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాదిపై బోల్డెడ్ అని ఆశలు పెట్టుకున్న హీరోల్లో రవితేజ ఒకరు. ఆయన సక్సెస్ రుచి చూసి 3 ఏళ్లు దాటింది. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి ఫ్లాప్స్ అందుకున్న రవితేజ గత ఏడాది చివర్లో మాస్ జాతర మూవీతో మరో ఫెయిల్యూర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అందుకే ఈసారి పక్కా హిట్ కొట్టి తన మార్కెట్ ను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా అనే ట్యాగ్ ని కూడా పక్కన పెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో అలరించడానికి వస్తున్నారు. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం January 13న థియేటర్లోకి రానుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభం నుంచే సరైన బ్లాక్ బస్టర్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్ అక్కినేని ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారట. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో ఆయన నటిస్తున్న లెనిన్ సినిమాని ఈ ఏడాది సమ్మర్లో బరిలో దించబోతున్నారు. మార్చి లేదా ఏప్రిల్లో మంచి స్లాట్ చూసి థియేటర్లోకి తీసుకొని రావాలని మేకర్స్ భావిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. చాలా కాలంగా హిట్ మొహం ఎరుగని హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన కెరియర్లోనే చివరిగా వచ్చిన బ్లాక్ బస్టర్ ఏదంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇటీవలే విజయ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన కింగ్డమ్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ గా మారింది. అందుకే రౌడీ జనార్దన్ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు. రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఇకపోతే సర్వానంద్ కూడా హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుల్లా కష్టపడుతున్నారు. 1.5 year గా బిగ్ స్క్రీన్ మీద కనిపించని ఈ హీరో 2026లో 3 సినిమాలతో పలకరించబోతున్నారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న నారీ నారీ నడుము మురారి మూవీ సంక్రాంతి కానుకగా January 14న విడుదల కానుంది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బైకర్ సంపత్ నందితో చేస్తున్న భోగి చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే రానున్నాయి. ఇకపోతే హీరో విశ్వక్ సేన్ లాస్ట్ ఇయర్ లైలా మూవీతో డిజాస్టర్ చవి చూశారు. అంతకుముందు ఆయన నుంచి వచ్చిన మెకానిక్ రాకీ సినిమా కూడా ఫెయిల్ అయ్యింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఫంకీ అనే సినిమాతో నవ్వించడానికి రెడీ అవుతున్నారు. అనుదీప్ కే రూపొందిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ February 13న థియేటర్లోకి రానుంది. లెగసీ అనే పొలిటికల్ డ్రామాలో విశ్వక్ నటిస్తున్నారు. న్యూ ఇయర్ కానుకగా టీజర్ ను రిలీజ్ చేశారు. మెగా హీరో వరుణ్ తేజ్ హ్యాట్రిక్స్ ఫ్లాప్ తో ఢీలా పడ్డారు. గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్స్,
మట్కా సినిమాలతో డిజాస్టర్లుగా మారాయి. దీంతో గ్యాప్ తీసుకొని హారర్ కామెడీతో అలరించడానికి వస్తున్నారు. మేర్లపాక గాంధీతో ఆయన చేస్తున్న కొరియన్ కనకరాజు ఫిలిం ఈ ఏడాదే విడుదల కానుంది. బ్రో సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ గత ఏడాది వెండి తెరపై కనిపించలేదు. ఈ సంవత్సరం సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నారు. ఇలా చాలా మంది హీరోలు 2026 పై ఆశలు పెట్టుకున్నారు. వీరందరికీ కొత్త ఏడాది ఎలాంటి విజయాలను అందిస్తుందో వేచి చూడాలి.